చూస్తూ ఉండగానే ఈ సీజన్ బిగ్ బాస్ 9 షో క్లైమాక్స్కి వచ్చేసింది. గత వారం నామినేషన్స్లోకి వచ్చిన కంటెస్టెంట్స్లో రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు హౌస్లో 7 మిగిలారు. వీరిలో టాప్ 5గా ఎవరు నిలుస్తారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ప్రస్తుతానికైతే టాప్ 3 కంటెస్టెంట్స్ ఖరారయ్యారు. ఎవరంటే తనుజ, పవన్ కళ్యాణ్ మరియు ఇమాన్యుయల్. వీరిలో తనుజ, పవన్లలో ఒకరు టాప్ 1, మరొకరు టాప్ 2గా నిలుస్తారు. ఇక ఇమాన్యుయల్ అయితే టాప్ 3 స్థానానికే పరిమితం. టాప్ 4 మరియు టాప్ 5గా ఎవరు నిలుస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ముగ్గురు కాకుండా మిగిలిన 4 కంటెస్టెంట్స్కి ఓటింగ్ సరి సమానంగా పడుతోంది. కేవలం 1 లేదా 2% మాత్రమే తేడాతో ఉన్నారు ఈ 4. కానీ వీరిలో కాస్త బెస్ట్ ఓటింగ్ మాత్రం భరణికి ఉంది. ఆన్లైన్ ఓటింగ్లో కూడా ఆయనకు బలంగానే పడుతోంది. ఆన్లైన్ ఓటింగ్ కంటే కూడా ఆయనకు మిస్డ్ కాల్స్ ద్వారా టాప్ ఓటింగ్ పడుతుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఫ్యామిలీ ఆడియన్స్లో భరణికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయిందని, అందుకే ఆయన హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నాడని, మిగిలిన వారల్లా ఆయన ఎప్పుడూ డేంజర్లోకి రాలేదు అంటున్నారు. భరణి తర్వాతి స్థానం డిమోన్ పవన్ ఉన్నట్టు సమాచారం. ఈయనకు ఆన్లైన్ ఓటింగ్ బలంగానే పడుతోంది. కానీ మిస్డ్ కాల్స్ ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. డిమోన్ పవన్ తర్వాత సంజన ఉన్నట్టు తెలుస్తోంది. డిమోన్కి సంజనాకి మధ్య ఓటింగ్లో అసలు తేడానే లేదట. ఇద్దరికీ సరిసమానమైన ఓటింగ్ పడుతోంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరైనా టాప్ 5లో ఉండొచ్చని సమాచారం. ఇక సుమన్ శెట్టికి అయితే టాప్ 5లో ఉండే అవకాశాలు శూన్యమని చెప్పాలి. గత వారంలో ఇతన్ని ఎలిమినేట్ చేయకుండా బాగా ఆడే రీతు చౌదరిని ఎలిమినేట్ చేసినప్పుడే ఆడియన్స్ నుండి తీవ్రమైన నెగిటివిటీ ఎదురైంది. అది సుమన్ శెట్టి ఓటింగ్పై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ సీజన్లో టాప్ 6 పెడతారా లేదంటే టాప్ 5 పెడతారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ టాప్ 5 పెట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే ఖచ్చితంగా సుమన్ శెట్టి, సంజన, డిమోన్ పవన్లలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.